మున్సిపల్ దేవరయాంజంలోని సేవాలాల్ మల్లన్న తాండలో గల సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జగదంబ భవానీ మాత రామరావు మహారాజు పాల ఆలయంలో 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మల్లారెడ్డితో నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో తండాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంకుంట మాజీ చైర్మన్ కరంగుల రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బాణి వీరారెడ్డి, దమ్మాయిగూడ మాజీ మేయర్ పామని, జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్య, తుంకుంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ మధురాజ్, కాలనీ అధ్యక్షులు కుల్సింగ్, వైస్ ప్రెసిడెంట్ నాను నాయక్, కృష్ణానాయక్, రవి నాయక్, ఆంజనేయులు, సైదులు, శ్రీను, పాతనవత్ కిషోర్, మున్నా కిషోర్, మాజీ కౌన్సిలర్లు, తండావాసులు, నాయకులు పాల్గొన్నారు. बेटी दाग बाटी दे खिलाफ धाम छोड़ जाकी जोगी पापी सेनी रोज पासाल घाल మా ఎమ్మెల్సీ మా కవితక్క కూడా రావడం చాలా సంతోషం. మా అందరు లంబాడ సోదరులందరూ కూడా బాగా మహిళలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళ బోనం తల్లికి బోనం తీసుకొచ్చి బోనం సమర్పించి ఏది ఏమైనా మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో ఎన్ని తాండాలు ఉన్నాయో కొత్త గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. గ్రామ పంచాయతీ సర్పంచ్ను వాళ్ళ పరిపాలక మండలిని కూడా చేసింది కేసీఆర్. ప్రతి ఊరికి కూడా కరెంట్ ఇచ్చింది కేసీఆర్, తాగునీరు ఇచ్చింది కేసీఆర్. కాబట్టి తండ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ మాకు మళ్ళా కేసీఆర్ రావాలి, మాకు మళ్ళా కేసీఆర్ సీఎం ఉండాలని వాళ్ళంతా కూడా సేవలకు భక్తున్నారు, దేవతలకు భక్తున్నారు, దాకా వాళ్ళు కేసీఆర్ కోసమే భక్తున్నారు. జై కేసీఆర్, జై సేవలాల్, జై సేవలాల్ మహారాజ్ కి